నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ నాయకత్వం చర్యలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్ కూన శ్రీశైలం గౌడ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా గ్రామ స్థాయి నుండి చర్యలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా తమను కన్వీనర్లుగా పంపడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను సమన్వయం చేసుకుని పార్టీ ఉన్నతికి కృషి చేస్తామని రానున్న రోజుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీని ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మధ్యలో వారధిగా నిలబడేటువంటి క్రమంలో ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఒక నూతన ఉత్సవం తీసుకురావడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖార్గే ఏఎస్ అధ్యక్షులు పిసి అధ్యక్షులు మహేశ్వర్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా మీనాక్షి నటరాజన్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలతోటి అన్ని జిల్లాలకు అన్ని పార్లమెంటరీ అన్ని అసెంబ్లీలకు సంబంధించినటువంటి నూతనంగా పార్టీ పక్షాన బాధ్యతలను ఇన్ఛార్జ్ ఇచ్చిన క్రమంలో మన కూన శ్రీశైలం గౌడ్ గారి కర్నూలు పార్లమెంట్కి రావడం ఇటీవల హైదరాబాద్లో ఒక సమావేశం జరిగినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ శాఖను అధ్యక్షులుగా ఎంపిక చేయడం గ్రామ కమిటీలు వేయడం మండల కమిటీలను అధ్యక్షులతో పాటు కమిటీలు వేయడం అనుబంధ సంస్థలకు సంబంధించిన కమిటీలు వేయడం అదేవిధంగా మున్సిపల్కి వచ్చే వరకు వార్డు కమిటీలు వేయడము నగరానికి వచ్చే వరకు డివిజన్ కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి ప్రధానంగా తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందజేయడంలో కృతజ్ఞతలు అయ్యే విధంగా ఉండాలని చెప్పని అదేవిధంగా దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పటికి ప్రజలందరికీ చేర్చే విధంగా చేయడం కోసం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పేదోడి ప్రభుత్వం ఏదన్నా ఉందా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనే మాట సందర్భం చెప్తుంది పేదవారి కళలను పేదవారి అభివృద్ధి పేదవారి అభ్యున్నతికి చేసేటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే గరీబీ అంటే వారు నినాదం తీసుకొచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కానీ ఐటీని మనం ముందుకు యువతకు ఓటర్లు ప్రతి సంవత్సరం కల్పించిన రాజీవ్ గాంధీ గారి ఆలోచనతో కానీ ఈరోజు నిరుపేద కూలీలకు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన సోనియా గాంధీ గారు యూపీ చైర్పర్సన్కి సంబంధించిన నాయకత్వం కానీ మీరు ఈ 70 వసంతాల్లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి చేరవేసే పథకం ఏదైనా వచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్ననాడే తప్ప మరొకటి కాదనేటువంటి మాట ఈరోజు పేద ప్రజలు చెప్తున్నవే 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు దేశాన్ని పరిపాలిస్తున్నా నేరుగా ఒక పేదవాడికి ఉపయోగపడే పథకాన్ని ఏ ఒక్కటి తీసుకురాదు అంతేందుకు రైతు ప్రయోజనాలు కాపాడడం కూడా వైఫల్యం చెందింది ఆయన హయాంలో ఏ రైతుకు రుణమాఫీ కాలే భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలు అధికారంలో ఉంటాయి ఆ రాష్ట్రాలకు రైతు రుణమాఫీ కాలే రైతు ప్రయోజనాలు కానీ కూలీల ప్రయోజనాలు కానీ ఈరోజు పేదోడికి సంబంధించినటువంటి ఏ ప్రయోజనం అందిందంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈరోజు ఇందిరా మిల్లు ఆనాడు కోర్టుకు కూడా పంపిణీ చేసిన ఇందిరమ్మ రాజ్యంలోనే ఇందిరా మిల్లు లేని వారికి స్థలాలు ఇచ్చి ఇందిరా మిల్లు నిర్మాణం చేసింది ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా నిర్మాణపరంగా బలంగా ఉండాలి బలోపేతం కావాలని చెప్పిన లక్ష్యం ప్రతి పేదవాడికి అండగా నిలబడాలని చెప్పిన ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ సంస్థ ఈ యొక్క కార్యక్రమానికి ఎజెండా రాహుల్ గాంధీ గారు పార్టీని పటిష్టం చేసే దిశలా మరి యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యొక్క పార్లమెంటుకు నన్ను కోఆర్డినేటర్గా ఫక్రుద్దీన్ గారిని జిల్లా కోఆర్డినేటర్గా వెమ్లవాడకు బొమ్మ శ్రీరామ్ గారిని వేయడం జరిగింది మరి మా యొక్క పని ఏంటంటే ఇప్పుడు మహేంద్ర చెప్పినట్టు కోఆర్డినేషన్ చేసి అందరితో కూడా
పార్టీ పటిష్టం చేసే దిశల సమన్వయపరుస్తూ ఎక్కడన్నా లోతుపాతులు ఉంటే పెద్ద దృష్టి తీసుకుపోయి మరి వారికి చెప్పి సమన్వయపరుస్తూ పార్టీని పటిష్టం చేసే దిశలో పనిచేయడం జరుగుతుంది మేము. మరి ఈరోజు ఇక్కడికి గతంలో బిఎల్ఏలు కూడా చాలా కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. మరి వేములవాడలో కూడా బిఎల్ఏ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మన సిరిసిల్లలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మండల్ కమిటీలు, డివిజన్ కమిటీలు, అదేవిధంగా కార్పొరేషన్ ఉంటే డివిజన్ కమిటీలు, మున్సిపల్ ఉంటే వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెడుతుండో అవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోయే విధంగా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఇద్దరి కలయికతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకుపోయి వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మరి పార్టీ పటిష్టంగా ఉన్నట్టయితే ప్రభుత్వం మనది ఉంది కాబట్టి 10 సంవత్సరాలు ఇక్కడ మీరందరు నాయకులు ఎంతో ఇబ్బంది పడ్డారు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మరి ఎక్కడ ఎన్నికలైనా మనం గెలుస్తున్నాం కాబట్టి అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ మనం గెలవాలంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ యొక్క వార్డు కమిటీలకు, డివిజన్ కమిటీలకు ఇవన్నిటి కూడా మీ యొక్క సహకారం ఉంటుంది. వేదికపై కూర్చున్న పెద్దల సహకారంతో పార్టీని మరి ముందుకు పోయే దిశలో మరి మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.